ధురంధర్ సినిమాని మొదట్లో నేనైతే సినిమాగానే చూశాను. కానీ తర్వాత ఎప్పుడైతే చాలామంది బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు, అలాగే వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ విమర్శించడం మొదలుపెట్టాయో, ఇది ఒక బీజేపీ ప్రాపగాండ సినిమా అన్నాయో, అప్పుడే నాకు మళ్ళీ ఆ సినిమాని చూడాలనిపించింది. అసలు అంతేముంది అని చెప్పి మొదటి సినిమా చూశాను. తర్వాత వీళ్ళు ఎప్పుడైతే ప్రాపగాండ అన్నారో నిజంగా అంత ఉందా అని చెప్పి వెళ్ళాను. అంటే ఈ విధంగా వీళ్ళే వ్యతిరేకం అని చెప్పి ప్రాపగాండ అని చెప్పి ఎప్పుడైతే దాని మీద దాడి చేయడం మొదలు పెట్టారో ఆ సినిమాకి విపరీతమైనటువంటి పబ్లిసిటీ వచ్చింది. మామూలుగానే ఆ సినిమాకి మంచి పబ్లిసిటీ వచ్చింది, కానీ అది 1000 కోట్ల సినిమా. వీళ్ళు ఇంకా దాన్ని వ్యతిరేకించడం వల్ల మొత్తం 2 పార్ట్లకు కలిపి 3000-4000 కోట్ల రూపాయలు వచ్చాయంటే కేవలం వీళ్ళు దాన్ని అంతగా ప్రమోషన్ చేశారు. ఆ స్క్రిప్ట్ అంట పిఎంఓ నుండి వచ్చిందంట. దానికి ఇప్పుడు రాకేష్ బేడి, అదే జమీల్ జమాల్ గారు నటించినటువంటి రాకేష్ బేడి గారు ఏమంటున్నారంటే, అబ్బా పిఎంఓలు ఈ స్క్రిప్ట్ అంతా రాసుకొని అక్కడ కూర్చొని ఉన్నారు, అంతెందుకు నేను పలికినటువంటి కామెడీల్ని రాయమని చెప్పండి అంటే పిఎంఓకి ఇంకేం పని ఉండదా అంటే ప్రధానమంత్రి ఆఫీస్ వాళ్ళు ఇవన్నీ రాశారని చెప్తున్నారు. బీజేపీ ప్రాపగాండా అన్నారు. ఈ సినిమా వచ్చిన తర్వాత ఒక ప్రతిపక్ష పార్టీ వాళ్ళే ఇంత దినిగా దాడి చేశారంటే ఆ సినిమా వాళ్ళకి ఎంత నొప్పి అనిపించిందో. ఇలాంటి నిజాలు మీరు చూపిస్తారా అంటే మా హయాంలో ఇవన్నీ జరిగాయి అంటే మరి ఆ హయాంలో జరిగాయి కదా, మనం అవన్నీ జరిగాయి కదా. 1993లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే మరి అక్కడ ముంబై దాడులు జరిగాయి. 2008 కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. 2006లో అదే జరిగింది. 2005లో జరిగింది. 2007లో మన హైదరాబాద్లో అవే జరిగాయి. లుంబిని పార్కు అదంతా గోకుల్ చాట్ అంతా అవన్నీ నిజాలే కదా. ఇందులో అబద్ధం ఏముంది? ఈ జరిగినవన్నీ కూడా అందులో జరిగినటువంటి ఉగ్రదాడులే కదా. సో ఇవి కాకుండా ఇంకా ఎన్ని దొంగ నోట్లు ఏవైతే ఉన్నాయో, ఫేక్ నోట్లు మరి ఇప్పుడు ఎందుకు రావడం లేదు, అప్పుడు ఎందుకు వచ్చాయి? గోధుమలు అక్కడికి ఎందుకు వెళ్ళిపోయేవి? మన గోధుమలు మన రైతుల దగ్గర తక్కువ కొని అక్కడికి పంపించడం ఏంటి? వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేసినట్లే. 2 రూపాయలు, రూపాయిన్నర, 3 రూపాయలకి కేజీ ఇచ్చేయడం అంటే అది ఫ్రీగా ఇచ్చేసినట్లే. సో అవన్నీ చూపించాడు డైరెక్టర్ జరిగినవి. లేదనుకుంటే ఆ డైరెక్టర్ ఒక పెద్ద స్పై అనుకోండి, నిజాలే చూపించాడుగా, అబద్ధాలు ఏం చూపించలేదుగా. అలా నిజాలు చూపించేసరికి ఒక్కొక్కరికి కోపం వచ్చింది. అందుకే ఇప్పటికీ కూడా దీన్ని ఏదో ఒక విధంగా బీజేపీ ప్రాపగాండా అని చెప్పేసి విమర్శిస్తూనే ఉన్నారు. ఇంకా ఆ సినిమాకి క్రేజ్ వస్తూనే ఉంది. ప్రస్తుతానికి ఆ సినిమా థియేటర్లో లేదు, అయిపోయింది. అయినా సరే ఇంకా ఓటీటీలో కూడా జనాలు చూడని వాళ్ళు కూడా చూస్తున్నారంటే వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం వల్లే.